జీవిత చిత్రాలు ధారావాహిక 4వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు. మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు. భాస్కర్తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. ఇక జీవిత చిత్రాలు ధారావాహిక 4వ భాగం వినండి. ఒకనాడు రాత్రి నాకు చిత్రమైన కల వచ్చింది. మా అమ్మ, నాన్న, అక్కయ్య, తమ్ముడు పెద్ద ప్రవాహంలో పడవలో విచార వదనాలతో ప్రయాణం చేస్తూ కనిపించారు. అలల తాకిడికి వారున్న పడవ చిత్రంగా ఊగుతూ ఉంది. గాలి, వాన. వారు చలికి గడగడా వణుకుతున్నారు. గాలి వారి పడవను తలక్రిందులు చేసింది. నలుగురు నీట పడిపోయారు, మునిగిపోయారు. ఈ దృశ్యాన్ని కలలో చూసిన నేను ఉలిక్కిపడి లేచాను. భయంతో నా శరీరమంతా చెమట, బాధతో కళ్ళల్లో కన్నీరు. లేచి వెళ్ళి ముఖం కడుక్కొని మంచినీళ్లు తాగి పడుకున్నాను. నిద్ర పట్టలేదు. అమ్మా, నాన్నల్ని చూడాలనే తపన మనస్సున నిండిపోయింది. అది దసరా సెలవుల సమయం. గోవిందరాజు గారితో చెప్పి ఊరికి వెళ్ళి అమ్మా, నాన్న, అక్క, తమ్ముణ్ణి చూసి రావాలని నిర్ణయించుకున్నాను. మనస్సంతా అల్లకల్లోలం. పదే పదే నా వారు జ్ఞప్తికి రాసాగారు. ఆ రాత్రి ఆ కల తరువాత నేను నిద్రకు నోచుకోలేదు. మనస్సున ఏదో భయం, బాధ. మరుదినం పక్క ఊర్లో బంధువులు ఉన్నారని వెళ్ళి వారిని చూసి వస్తానని గోవిందరాజు గారికి, శాంతమ్మ, కిరణ్లకు చెప్పి వారి అనుమతితో ఈ ఊరికి వచ్చాను. మన ఊరికి వచ్చాను. మా అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయారని తెలిసింది. ఆ మాటలను విన్న నాకు దుఃఖం పొంగి వచ్చింది. ఒంటరిగా ఊరి చివరన ఉన్న చింత చెట్టు కింద కూర్చొని ఏడ్చాను. వచ్చిన కళ నిజమైందని ఎంతగానో బాధపడ్డాను. మది నిండా ఆవేదన. విశాఖకు తిరిగి వెళ్ళిపోయాను. ఆ సమయంలో నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని నాకు అనిపించలేదు. మీ వారిని కలిసావా చిన్నా? అడిగాడు గోవిందరాజు. వారు ఆ ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయారట బాబాయ్, విచారంగా చెప్పాను. బాధపడకు, దేవుడు నీకేం తక్కువ చేయలేదు. నేను, మీ అమ్మ, తమ్ముడు కిరణ్ తోడుగా ఉన్నాంగా, అన్వయంగా చెప్పారు. వారు, ఆ పిన్నిగారు, కిరణ్ నా యందు చూపే ఆదరాభిమానాలకు, వాత్సల్యానికి నేను కొద్ది రోజుల్లోనే ఎంతో ఆనందంగా తిరిగేవాణ్ణి. ఆ దంపతులు ఏనాడు నన్ను, కిరణ్ను వ్యత్యాసంగా చూడలేదు. వారి దృష్టిలో నేను వారి పెద్ద బిడ్డను. గోవిందరాజు గారిని బాబాయ్ అని, శాంతమ్మ గారిని పిన్ని అని నేను పిలిచేవాణ్ణి. పిన్నికి దైవభక్తి ఎక్కువ. తీరిక సమయాల్లో నన్ను, కిరణ్ను తన దగ్గర ఇరువైపులా కూర్చోబెట్టుకుని మాకు రామాయణ మహాభారతాలను, అందలి పాత్రల ఔన్నత్యాన్ని, సత్యం, ధర్మం, నీతి, న్యాయం విలువలను గురించి, వాటిని నమ్మి వర్తించే జీవన విధానాలను గురించి ఎంతో వివరంగా చెప్పేది. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద స్వామీజీ, శ్రీ సిద్ధి సాయి సర్వేశ్వర, శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి చరిత్రలను చెప్పి వారు వారి జీవితకాలంలో మన హైందవ జాతికి, దేశవాసులకు చేసిన మహోన్నత సందేశాలను గురించి ఎంతో వివరంగా తెలియజేసేది. ఆ తల్లి మూలంగా నేను, కిరణ్ ఎన్నో అపూర్వ విషయాలను తెలుసుకున్నాం. మా భావి జీవితంలో సాటి వారి పట్ల ఎలా సఖ్యత, సౌభ్రాతృత్వంతో వర్తించాలనేది నేర్చుకున్నాం. ఆమె అలా చెప్పేటప్పుడు మాకు ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి గుర్తుకు వచ్చేది. అమ్మా, నీవు మా పాలిటి జిజియాబాయివి, నవ్వుతూ నేను అనేవాణ్ణి. అవును చిన్న, అమ్మ జిజియాబాయే, ఆనందంగా చెప్పేవాడు కిరణ్. చదువు, ఆటలు అన్నీ అమ్మ నిర్దేశించిన సమయం ప్రకారం సాగించేవాళ్ళం. క్లాసులో మా ఇరువురికి మంచి పేరు. అధ్యాపకులు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసేవారు. 1-2 మార్కుల వ్యత్యాసంలో మేమిరువురం క్లాస్ ఫస్ట్గా ప్రతి పరీక్షలో నిలిచేవాళ్ళం.
కాలగమనంలో మరో 6 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా సాగిపోయాయి. అప్పటికి నేను, కిరణ్ +2 స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో పాసయ్యాం. ఎన్ఎండిసి బచేలీలో కొండపై నుంచి కింద ఉన్న క్రషర్ యూనిట్ వద్దకు ఐరన్ గడ్డలను ట్రాన్స్పోర్ట్ చేసేటందుకు గాను టెండర్ పేపర్లలో పబ్లిష్ అయింది. బచేలీ భద్రాచలం నుండి ఉత్తరం వైపు దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దక్షిణ వైపున ఉంది. కొండ ప్రాంతం. ఆ కొండలన్నీ ఐరన్తో కూడినవి. ఆ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి అరకులోయ మీదుగా ఒరిస్సా రాష్ట్రం గుండా కెరండోల్ వరకు రైలు మార్గం ఉంది. కెరండోల్ బచేలీల నుండి ఐరన్ ఓర్ ఆ రైలు మార్గం ద్వారానే విశాఖపట్నం ఓడరేవుకు, విశాఖ స్టీల్ ప్లాంట్కు రవాణా జరుగుతుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే ఓర్లో 60% జపాన్కు ఎగుమతి, 40% వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వివిధ సైజుల ఇనప కమ్ముల తయారీకి ఉపయోగపడుతూ ఉంది. వైజాగ్ నుండి ఉదయం 7:30 గంటలకు ప్యాసింజర్ ట్రైన్లో బయలుదేరి రాత్రి 10:30 ప్రాంతంలో కెరండోల్కు చేరుతుంది. ఈ రైలు మార్గం సముద్ర నీటి మట్టం నుండి దాదాపు 1860 అడుగుల ఎత్తున కొండ ప్రాంతాన సాగుతుంది. మన దేశంలో అతి ఎత్తైన రైలు మార్గం అదొక్కటే. ఆ టెండర్ గోవిందరాజు గారు లోయెస్ట్ బిడ్డర్ అయిన కారణంగా లభించింది. ఆ టెండర్ను నేనే ఫిలప్ చేశాను. 10 కొత్త లారీలను కొని వాటిలో కండిషన్లో ఉన్న 10ని వాటితో కలిపి 20 లారీలను బచేలీకి 2 షిఫ్టుల్లో పనిచేయడానికి ఒక్కొక్క లారీకి 2 డ్రైవర్లను, క్లీనర్లను, మెకానిక్స్ను పంపడం జరిగింది. అక్కడ ఒక ఆఫీసు, నమ్మకస్తులైన సూరి అనే ఇంజనీరింగ్ను మేనేజర్గా నియమించారు గోవిందరాజు గారు, మా బాబాయ్. ప్రథమంలో ప్రతివారం వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడి వారికి అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేసి పని సవ్యంగా జరిగేలా చూసి వచ్చేవారు. నేను కిరణ్ బాబాయ్ గారితో కలిసి వెళ్ళి ఆ ప్రాంతాన్నంతా చూసి మా వారు చేసే పనిని 2-3 సార్లు వీక్షించి వచ్చాము. సమర్థులైన సూరి పర్యవేక్షణలో జరిగే పనిని ఎన్ఎండిసి ఆఫీసర్లు అభినందించేవారు. వారి మాటలను విని బాబాయ్ గారు ఎంతో సంతోషించేవారు. ఏ పనిలోనైనా దిగిన తర్వాత సూరిలాగా ఏకాగ్రతతో విధి నిర్వహణలో వర్తించాలని, మంచి పేరును సంపాదించాలని మా ఇరువురికి బాబాయ్ గారు చెప్పేవారు. నన్ను, కిరణ్ను మా ఇష్టానుసారంగా బీటెక్లో చేర్పించారు. కష్టపడి బాగా చదవండి, ఎప్పుడూ సాటివారిని ఆదరాభిమానాలతో చూస్తూ వారి అభిమానాన్ని సంపాదించాలి, 10 మంది చేత మంచివారిని అనిపించుకునే రీతిలో సర్వదా వర్తించండి. నా తదనంతరం ఈ బరువు బాధ్యతలన్నింటినీ మీరిరువురు రామలక్ష్మణుల్లా కలిసి నిర్వర్తించాలి. ఎంతో అభిమానంగా చెప్పాడు బాబాయ్ గారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ ముగిసింది. సెలవులు. వారికి వేరే పనులు ఉన్న కారణంగా మా ఇద్దరినీ బచేలీకి వెళ్ళి 2 రోజులు ఉండి వారి అవసరాలను తీర్చి రమ్మని బాబాయ్ గారు చెప్పి మమ్మల్ని బచేలీకి పంపారు. మేమిరువురం బచేలీకి చేరాం. సూరి గారితో అన్ని విషయాలు చర్చించాం. వారు అంతా సవ్యంగా సాగుతూ ఉంది, ఎలాంటి సమస్య లేదు, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా మంచివాళ్ళు, ఎలాంటి సమస్య లేదు, కష్టించి పనిచేసేవారిని వారు ఎంతగానో అభిమానిస్తారు, గౌరవిస్తారు, మన కంపెనీకి ఇక్కడ మంచి పేరు ఉంది బాబు అని చెప్పారు. 2 రోజుల తర్వాత నేను, కిరణ్, మా డ్రైవర్ భాష విశాఖకు బయలుదేరాం. ఆ ప్రాంతంలో నక్సల్స్ ఉంటున్నారన్న మాటను మేము విని ఉన్నాం. 3 సార్లు బాబాయ్తో కలిసి వచ్చి తిరిగి వెళ్ళిపోయాం. ఆ రోజు పౌర్ణమి, పండు వెన్నెల రేయి. సాయంత్రం 5 గంటలకు బయలుదేరాం. భాష డ్రైవ్ చేస్తున్నాడు. నేను, కిరణ్ వెనక సీట్లో కూర్చొని వారం రోజుల్లో తెరవబోయే కాలేజీ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. సమయం రాత్రి 9:30 ప్రాంతం. మా కారు దట్టమైన అరణ్య ప్రాంతంలో ముందుకు సాగుతూ ఉంది. కారుకు ఎదురుగా 2 మోటార్ బైక్స్ నడి రోడ్లో ముందుకు వస్తూ ఉన్నాయి. భాష హారన్ కొట్టాడు. మోటార్ బైక్స్ నడిపేవారు పక్కకు తప్పుకోలేదు. వారికి మాకు మధ్య దూరం దాదాపు 150 అడుగులు. భాష స్పీడ్ తగ్గించి హారన్ కొట్టాడు. వారి చర్యల్లో మార్పు లేదు. భాష కారును ఆపాడు. వారు మా కారును సమీపించి బైక్స్కు స్టాండ్ వేసి మా కారుకు దగ్గరగా వచ్చారు. వారు మూతికి నల్లని గుడ్డలు కట్టుకొని ఉన్నారు. వారిలో ఒకడు మమ్మల్ని చూసి కారు దిగండి హిందీలో చెప్పాడు. నాకు వారెవరో అర్థమైంది. కిరణ్ ముఖంలోకి చూసి దిగు అన్నట్లు సైగ చేశాను. ఇరువురం కారు దిగాము. మరొకడు భాషను సమీపించి హిందీలో నీవు కారు దిగరా అన్నాడు. భయంతో మారు మాట్లాడకుండా భాష కారు దిగాడు.
వారు నలుగురు దృఢకాయలు, 40 సంవత్సరాలలోపు వయస్సు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మూడో వ్యక్తి హిందీలోనే అడిగాడు. బచేలి జవాబు చెప్పాను. అక్కడ మీకేం పని? నాలుగవ వ్యక్తి హిందీలో ప్రశ్న. నేను వారికి హిందీలోనే జవాబు చెప్పాను. హిందీ మన దేశ భాష కదా. మాకక్కడ కాంట్రాక్ట్ పని, సౌమ్యంగా జవాబు చెప్పాను. వారి ప్రశ్నలకు కిరణ్ ముఖంలో ఆవేశం. చేయి పట్టుకుని వాడి కళ్ళలోకి చూస్తూ నేను మాట్లాడతాను మెల్లగా చెప్పాను. కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? మొదటివాడి ప్రశ్న. ఆ వివరం మాకు తెలియదు, మా బాబాయ్ గారికే తెలుసు నా జవాబు. మీ బాబాయ్ గారు ఎక్కడ ఉన్నారు? రెండో వాడి ప్రశ్న. వైజాగ్లో. వాడి పేరేంది? మూడో వాడి ప్రశ్న. ఏజీ రాజు. మీ దగ్గర ఇప్పుడు డబ్బెంతుంది? నాలుగో వ్యక్తి ప్రశ్న. కారుకు డీజిల్ కోసం 5,000 ఉంది. డబ్బును బయటికి తీ. మొదటివాడి ఆర్డర్. ప్యాంటు జేబులో నుంచి 5,000 బయటకు తీసి వారికి చూపించాను. వాడి దగ్గర ఏమీ లేదా? రెండో వాడి ప్రశ్న. నా దగ్గర ఏమీ లేదు, మా కిరణ్ జవాబు. రెండో వాడు మా కిరణ్ జేబులను తనిఖీ చేశాడు. ఏం లేదురా, తన తోటి వాళ్ళకి చెప్పాడు. మొదటివాడు నా చేతిలో ఉన్న 5,000లో 3,000 తీసుకున్నాడు. ఆ 2,000 చాలు మీకు డీజిల్కు అన్నాడు. అది చాలదు, ఆవేశంగా అన్నాడు కిరణ్. రేయ్ నోర్ముయ్, మరో మాట మాట్లాడావో పొడిచి చంపి రోడ్డు పక్కన పారేస్తా, కోపంతో చెప్పాడు మొదటి వ్యక్తి. సార్, వాడు చిన్నవాడు, నా తమ్ముడు, వాడి మాటల్ని పట్టించుకోకండి దీనంగా చెప్పాను. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. నీకు డ్రైవింగ్ తెలుసా? తెలుసు. నీవు డ్రైవర్ సీట్లో కూర్చో. డ్రైవర్ ఉన్నాడుగా సార్. వాడు వీడు నీతో రారు. నీవు మీ ఊరికి వెళ్ళి 20 లక్షలు తీసుకుని ఎల్లుండి ఇదే సమయానికి ఇక్కడికి ఒంటరిగా రావాలి. అంతవరకు నీ తమ్ముడు డ్రైవర్ మా దగ్గరే ఉంటారు. ఒకవేళ నీవు డబ్బుతో రాకపోతే ఇందాక చెప్పానే, అదే, వీళ్ళిద్దరినీ చంపి ఆ లోయలో పారేస్తాను కర్కశంగా చెప్పాడు మొదటి వ్యక్తి. కిరణ్, భాష భయంతో కన్నీటితో నా ముఖంలోకి దీనంగా చూశారు. అంటే ఈ నక్సలైట్లు కిరణ్ని, భాషను కిడ్నాప్ చేసి మా దగ్గర నుంచి డబ్బులు గుంజాలనుకున్నారన్నమాట అనుకున్నాడు మనసున. ఇరువురు ముఖాల్లోకి చూసి ఏమీ మాట్లాడవద్దని కళ్ళతో సైగ చేశాను. పెద్ద సమస్య సవాల్ చేస్తూ ముందుకు నిలబడి ఉంది. సహనంతో శాంతంగా ఎదుర్కోవాలే కానీ ఆవేశంతో నోరు జారితే చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు విషయంలో మరో మాట చెప్పండి. అంత డబ్బును ఒక్క రోజులో సమకూర్చలేమని బ్రతిమారి వారిని ఒప్పించాలని నిర్ణయించుకున్నాను. ధైర్యాన్ని కూడగట్టుకుని, సార్, నేను మాట చెప్పనా దీనంగా అడిగాను. చెప్పు అన్నాడు మొదటి వ్యక్తి. అంత డబ్బు మా ఇంట్లో, బ్యాంకులో లేదు సార్. 2 లక్షలైతే తేగలను. తప్పుగా అనుకోకండి, 2 లక్షలకు ఒప్పుకోండి సార్ కన్నీటితో దీనంగా అడిగాను. కుదరదు, నీవింతగా అడుగుతున్నావు కాబట్టి 5 లక్షలు తీసుకొనిరా. డబ్బును మాకివ్వు, నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశావో ఇక్కడే వీరిద్దరినీ చంపేసి వైజాగ్ వచ్చి నిన్ను వెతికి పట్టుకొని చంపేస్తాం, జాగ్రత్త, కటువుగా బెదిరించాడు. 2 లక్షలకు పైన ఎంత చిక్కినా తీసుకుని వస్తాను. 5 అనే ఆ అంకెను మీరు కొంచెం మార్చుకోవాలి సార్ ప్రాధేయపూర్వకంగా చెప్పాను. రెండో వాడు సిగరెట్ ప్యాకెట్ తీసి మిగతా ముగ్గురికి సిగరెట్లను అందించాడు. లైటర్తో నలుగురు సిగరెట్లను వెలిగించుకున్నారు. గట్టిగా దమ్ములాగి పొగను వదిలి, సరే, నీవు మంచివాళ్ళ ఉన్నావు, 3 లక్షలు 3 తీసుకొనిరా, కారులో కూర్చో అన్నాడు మొదటి వ్యక్తి. సార్, నా వాళ్లను ఏమీ చేయను, మా అతిథుల్లా చూసుకుంటా నవ్వుతూ చెప్పాడు మొదటి వ్యక్తి. క్షణం తర్వాత, రేయ్, మీ ఇద్దరు మోటార్ సైకిళ్ళు ఎక్కండి. తన వారిని చూసి, నీవు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోండి, నేను తన ఎదుటివాడిని చూపించి వీడి కారులో వచ్చి అక్కడ దిగుతా అన్నాడు. ఆ ఇరువురు కిరణ్, భాష చేతుల్ని పట్టుకొని మోటార్ బైక్స్ను సమీపించారు. వారిరువురు దీనంగా కన్నీటితో నా ముఖంలోకి చూస్తూ వారి వెంట నడిచారు. మోటార్ బైక్స్ను స్టార్ట్ చేశారు. భయంతో తప్పించుకునేదానికి మార్గం లేక కిరణ్, భాష మోటార్ బైక్స్పై కూర్చున్నారు. అవి ముందుకు, అంటే వచ్చిన వైపుకు వెళ్ళిపోయాయి. భయంతో వికలమైన మనసుతో నేను కారులో డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాను. మొదటి వ్యక్తి, మరో వ్యక్తి వెనక సీట్లో కూర్చున్నారు. తలుపు మూసి పోనీ అన్నాడు మొదటి వ్యక్తి. నేను కారును కదిలించాను. 15 నిమిషాల తర్వాత వారు కారును ఆపమన్నారు. నేను ఆపాను. కారు దిగి మొదటి వ్యక్తి, మాట మీద నిలబడు, అది నీకు అన్నిటికీ మంచిది చెప్పి వారు రోడ్డు పక్కకు వెళ్ళిపోయారు. ముక్కలైన హృదయంతో, కన్నీటితో నేను ముందుకు సాగాను. తన గతం చెబుతూ ఉన్నాడు
ఆదిత్య. ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక 5వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.